ఈరోజు మనం గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ క్లాస్ గురించి మనం చెప్పుకుందాం. ఇక్కడ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్లో స్ట్రీమ్స్, మౌంటైన్, స్కై అని 3 భాగాలుగా మనం చేసుకున్నాం. అయితే స్కై వాళ్ళకి అనేది స్పెషల్ యాక్టివిటీ మనం ఇచ్చుకోవచ్చు, ఏది ఇచ్చినా వాళ్ళు చేయగలరు. బట్ స్ట్రీమ్ వాళ్ళకి ఎస్పెషల్లీ మౌంటైన్ వాళ్ళకి కూడా మనం కొన్ని టీఎల్ఎమ్స్ని, ఫ్లాష్ కార్డ్స్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఈజీగా మనం వాళ్ళు ఏదైతే నేర్చుకోవాలనుకుంటారో ఆ ఆబ్జెక్ట్ని మనం ఈజీగా వాళ్ళకి చెప్పచ్చు. ఇప్పుడు మనం స్ట్రీమ్ వాళ్ళకి అనుకోండి, ఇలాగా ఫ్లాష్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్ఫాబెట్స్ని పరిచయం చేస్తూ అక్కడున్న ఈ చిన్న చిన్న వర్డ్స్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంగ్లీష్లో. అలాగే మౌంటైన్ వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళు వర్డ్స్ స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ వర్డ్స్ అనేవి మనం రోజుకొక కార్డ్ ఇచ్చి చెప్పొచ్చు. ఈ వర్డ్స్లో బిగ్ లెటర్ అండ్ స్మాల్ లెటర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, చూసారా? బిగ్ ఎఫ్ అండ్ స్మాల్ ఎఫ్, అలాగే క్యాపిటల్ ఎల్ అండ్ స్మాల్ ఎల్. ఇలా ఎల్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఎల్తో ఉండే వర్డ్స్ని మనము 5 లెటర్ వర్డ్స్, 6 లెటర్ వర్డ్స్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మౌంటైన్ వాళ్ళకి ఈ కార్డ్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎఫ్ఎల్ఎన్లోనే మనకి మెటీరియల్ వచ్చిందండి. ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్నే మనం యూజ్ చేసుకొని చాలా చక్కగా వీళ్ళకి బోధించవచ్చు. ఇది నెక్స్ట్ మనం ఇంకొకటి ఎఫ్ఎల్ఎన్ చూడండి, ఈ లెటర్స్ ఈ కార్డ్ షీట్స్ ఇచ్చారు మనకి. జస్ట్ తెలుగు కార్డ్స్ ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ కార్డ్స్ ఉన్నాయి, అలాగే మ్యాథ్స్కి కూడా కార్డ్స్ ఇచ్చారు. వీటితోటి మనం మెటీరియల్ యూజ్ చేసుకొని ఏ విధంగా పిల్లలకి ఈజీగా టీచ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. జత చేసి చూడు, వీటిని మనం కొన్ని లెటర్స్ని ఇలా ఇస్తాము. ఈ లెటర్స్ని ఇచ్చిన లెటర్స్తో కొన్ని వర్డ్స్ తయారు చేయాలి. నువ్వు జత చేయి, వర్డ్స్ వస్తాయి. వెరీ గుడ్. పి ఏంటది? ఏ లెటర్ది? ఈ ఎన్. వెరీ గుడ్. పిఈఎన్ ఏమైంది? పెన్. గుడ్ గర్ల్. క్లాప్స్ ఇవ్వండి అమ్మా. మరి ఈ లెటర్స్ ఉన్నాయి, వీటితోటి ఇంకా ఇవి కూడా నీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. వీటితో ఒక వర్డ్ తయారు చేయి. స్టార్ట్. ఏంటి? వెరీ గుడ్. ఇక్కడ దగ్గరికి. ఇప్పుడు ఇక్కడ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్స్ని ఒక ఆర్డర్లో పెట్టమ్మా. ఈవెన్ నెంబర్స్ ఒక ఆర్డర్లో పెట్టాలి. ఆర్డర్ 2 4 8 వెరీ గుడ్. ఈ విధంగా మనం నెంబర్స్తో అనేక మ్యాజిక్స్ పిల్లల చేత చేయించవచ్చు. 2 + 4 2 + 4 ఈక్వల్ టు ఎంత అని మనం పిల్లల్ని అడిగితే 6 అని వాడు చెప్తాడు. ఈ విధంగా మనకి 6 కార్డుని తీసుకొచ్చి చూపించాలి. ఈ విధంగా మల్టిప్లికేషన్, డివిజన్, సబ్స్ట్రాక్షన్ ఏవైనా సరే ఈ కార్డ్స్తో మనం మ్యాజిక్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ.